ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినటానికి? గత 6-7 వీక్స్గా 6-7 వారాలుగా నేను దేవుని ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ ఉన్నాను. డిఫరెంట్ కాన్సెప్ట్స్, రకరకాల అంశాలు. మనం ఎలా మన హృదయాన్ని సెట్ చేసుకోవాలి, దేవుని చేత ఆశీర్వించబడాలంటే మనం ఎలా, దేవుని ఆశీర్వాదంలో మనం ఎలా నడవగలుగుతాం, ఇవన్నీ నేను రకరకాల అంశాలు నేను చెప్తా ఉన్నాను. ఓకే, సో కొన్నిసార్లు కొన్ని విషయాలు కానీ లేకపోతే కొన్ని వచనాలు కానీ రిపీట్ అవుతూ ఉండొచ్చు. బట్ దాని వెనకాల ఉన్నటువంటి ప్రత్యక్షతను మీరు పట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే మన లోపల వెలిగింపు కలుగుతుందో మన ఆత్మీయ జీవితం ఒక ఉన్నతమైన లెవెల్లోకి వెళ్తూ ఉంటుంది. సో చాలా సంవత్సరాలుగా ఆత్మీయంగా నువ్వు ఒకే చోట స్టక్అప్ అయిపోయి ఉంటే, ఒకే చోట నువ్వు స్టాగ్నెంట్గా ఏమాత్రం కదలిక లేకుండా నీ ఆత్మీయ జీవితం ఒకే చోట ఆగిపోయి ఉంటే నువ్వేం చేయాలంటే వాక్య ప్రత్యక్షత నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం చేసే ప్రార్థన అంతా కూడా మన మనసుకి ఏం అర్థమైందో దాన్ని బట్టి చేస్తూ ఉంటాం ఎక్కువ. కానీ ఎప్పుడైతే వాక్య ప్రత్యక్షత వచ్చి నిన్ను వెలిగిస్తుందో, లేకపోతే నీ ఆత్మకు కావాల్సిన పునరుద్ధానపు శక్తిని అందిస్తుందో, అప్పుడు నువ్వేం చేయగలుగుతావు అంటే నీ ఆత్మీయ జీవితంలో ఇంకొక అడుగు నువ్వు ముందుకేయగలుగుతావు. సో నేను చెప్తున్న వర్తమానాలన్నీ కూడా కింగ్డమ్ ప్రాస్పెరిటీకి, దేవుని రాజ్య సంబంధమైన ఆశీర్వాదం గురించి. సో బయట ఉన్నటువంటి విధానాలు ఉండకపోవచ్చు, లేకపోతే బయట చెప్పిన విధంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే దేవుని రాజ్యానికి దాని యొక్క నియమాలు, దాని యొక్క ఉద్దేశాలు ఉంటాయి. సో దేవుడు ఏ వ్యక్తినైనా గొప్పగా ఆశీర్వించబోయే ముందు దాని వెనకాల దేవుని ఉద్దేశాలు, దేవుని నియమాలు, అవునా, దేవుని ప్రణాళికలు ఉంటాయి. సో దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత వీటిని మనం దృష్టిలో పెట్టుకోకుండా మనం గొప్పగా ఆశ్రయించవాళ్ళేం. సో ఇంకో విషయం ఏంటంటే, నువ్వు ఆశీర్వాదంలో ఎదిగే కొంది నీ దగ్గర నుంచి దేవుడు ఇంకా ఎక్కువ కోరుతూ ఉంటాడు, ఇంకా ఎక్కువ సమర్పణ కోరుతూ ఉంటాడు. క్రైస్తవులకి నచ్చినటువంటి మాట ఏంటంటే త్యాగం. ఇంకా ఎక్కువ సాక్రిఫైస్ దేవుడు నీ దగ్గర నుంచి కోరుతూ ఉంటాడు. సో ఫైనాన్షియల్ లెవెల్స్ చేంజ్ అయ్యటం చాలా కష్టం. సో మనం 100 మెసేజ్లు చెప్పుకున్నంత ఈజీ కాదు ఒక లెవెల్ నుండి ఇంకో లెవెల్కి ఫైనాన్షియల్గా వెళ్ళటం. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన వాతావరణం అవ్వచ్చు, లేకపోతే ఈ దేశంలో మనకున్న సంస్కృతి అవ్వచ్చు, లేకపోతే మన పితరులు మనకు బోధించిన వాక్య విధానాలు అయి ఉండొచ్చు, ప్రత్యక్షతలు అయి ఉండొచ్చు, అదేదైనప్పటికీ. సో ఎవరైతే వాళ్ళ హృదయాన్ని దేవునికి సమర్పించి, ఎవరైతే వాక్యం ద్వారా వస్తున్న వెలిగింపుని తీసుకొని ఆత్మలో బలపరచబడి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తారో, దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఆశీర్వాదంలో నడిచేటట్టు చేస్తాడు. హల్లెలూయా. ఎలా ఆశీర్వాదం వచ్చిద్ది అని తెలుసుకునే దానికి బదులు మనం ఎంతవరకు మన లోపల మార్పు చెందితే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని మనం హ్యాండిల్ చేయగలం అన్న విషయం మీద మనం దృష్టి పెట్టాలి. హల్లెలూయా. కింగ్డమ్ బ్లెస్సింగ్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ యువర్ స్టీవర్డ్షిప్. దేవుని రాజ్యంలో వచ్చేటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఒక వ్యక్తి చేసేటువంటి గృహ నిర్వకత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఆమె కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు మిక్కిలి గొప్ప దాంట్లో నమ్మకంగా ఉంటాడు. సో దేవుడు ఒకేసారి గొప్పవి మన చేతిలో పెట్టి ఆయన నమ్మడు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ అట్లా చాలామంది నమ్మి ఉంటాడు భూమి మీద. అవునా? 10,000 వస్తే చర్చ్ మానేయటం, 1,00,000 రూపాయలు వస్తే ప్రార్థన చేసుకోవడం మానేయటం, అవునా, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో కింగ్డమ్ ప్రాస్పెరిటీ అది కాదు. సో కింగ్డమ్ ప్రాస్పెరిటీ యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎయిమ్ ఏంటంటే, దేవుని రాజ్యంలో ఉండే ఆశీర్వాదం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండటం. ఒక వ్యక్తికి డబ్బులు రావటం కాదు, కాళ్ళు రావటం కాదు, ఇల్లు రావటం కాదు, పొలాలు రావటం కాదు, అవన్నీ వస్తాయి. కానీ దేవుని రాజ్యంలో ఉన్న ఆశీర్వాదానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఒక వ్యక్తి దేవునితో అన్యోన్య సహవాసంలోకి వచ్చి ఆయనతో నడవటం. హల్లెలూయా. మనం అలా నడిచే కొంది మనం అధికంగా దేవుని మహిమను ధరించగలుగుతాం. కాబట్టి ఆ మహిమ ఏం చేస్తుందంటే అన్ని ఆశీర్వాదాల్ని మన జీవితంలోకి ఆకర్షిస్తుంది. హల్లెలూయా. నీ ఆర్థిక జీవితంలో నువ్వు నెక్స్ట్ లెవెల్ చూడాలంటే దేవుడు ఎలా ఇస్తాడన్న దాని మీద ఫోకస్ పెట్టకుండా ఆ స్థానంలోకి నేను ఎలా వెళ్ళగలనన్న దాని మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. హల్లెలూయా. ఆ స్థానంలోకి నువ్వు ఎలా వెళ్తావు? నీ హృదయం మారి, నీ మనసు రూపాంతరం చెంది, నీ ఆత్మ దేవుని శక్తిని ధరించుకొని వాక్యం ద్వారా నీకు వెలిగింపైనప్పుడు నువ్వేం చేస్తావు? నీ లెవెల్ చేంజ్ అవుతావు.
నేను చెప్పింది అర్థం కాలేదు కదా? నీ హృదయం మార్పు చెంది, అవునా? అంటే నువ్వు ఒక పిసినారోడు అనుకో, అది మొత్తం వెళ్ళిపోవాలి. లేకపోతే నువ్వు ధనాపేక్షపరుడు అనుకో, అది కూడా వర్కౌట్ అవ్వదు. తర్వాత నీ మనసు ఏం చేయాలి? రూపాంతరం చెందాలి. తర్వాత నీ ఆత్మ ఏం చేయాలి? పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడాలి. ఇది జరుగుతూ ఉన్న క్రమంలో దేవుడు ఏం చేస్తాడు? వాక్యపు వెలుగుని నీ లోపల తీసుకొని వస్తాడు. ఆ వెలుగు నిన్నేం చేస్తుందంటే నెక్స్ట్ లెవెల్లో నువ్వు ఆపరేట్ అయ్యేటట్టు చేస్తుంది. హల్లెలూయా. ఇంకొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, నేను చెప్పే ఆశీర్వాదాలన్నీ అందరికీ రావు. సో లేకపోతే 10 సంవత్సరాల తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తారు కదా మళ్ళీ. అబ్రహాం ఆశీర్వాదం, ఇస్సాక్ ఆశీర్వాదం, యాకోబు ఆశీర్వాదం, నువ్వు మార్పు చెందపోతే చిల్లి గవ్వ కూడా రాదు నీ దగ్గరికి. నేను చెప్పేది వాస్తవం. సో మనం మార్పు చెందడం మీద ఆధారపడి ఉంటుంది, మనం దేవునితో నడిచే దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది నువ్వు ఆశ్రయించబడుతున్నా అంటే నేను నమ్ముతున్నా అంటాడు. కానీ వాళ్ళు ఎంతవరకు రూపాంతరం చెందారు, ఎంతవరకు వాళ్ళ హృదయం మార్పు చెందింది, వాళ్ళు ఎంత దేవునితో నడుస్తున్నారు అన్న దాని మీద వాళ్ళకి దృష్టి ఉండదు. డబ్బులు వచ్చినాయా లేదా, కారు వచ్చిందా లేదా, ఇల్లు వచ్చిందా లేదా, నువ్వు డిస్క్వాలిఫై అయిపోతావు కింగ్డమ్ ప్రాస్పెరిటీకి. ఆమేన్. సో దేవుని రాజ్యంలో ఆశ్రయించబడే విధానం ఎలా ఉంటుంది? దేవుడు నీ చేతిలో చిన్న చిన్న వాటిని పెట్టి ఆయన ఏం చేస్తాడు? నువ్వు ఎలా గృహ నిర్వకత్వం చేయగలుగుతావు, ఎలా వాటిని జాగ్రత్తగా చూడగలుగుతావు, నీకిచ్చిన 5 తలాంతులు, నీకిచ్చిన 2 తలాంతులు, లేకపోతే నీకిచ్చిన 1 తలాంతో నువ్వేం చేయగలిగావు. ఆమేన్. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? 10 పట్టణాల మీద నిన్ను అధికారిగా చేస్తాడు, 5 పట్టణాల మీద అధికారిగా చేస్తాడు, 2 పట్టణాల మీద నిన్ను అధికారిగా చేస్తాడు. అంతేగాని దేవుడు ఒకేసారి 10 పట్టణాల మీద నిన్ను అధికారం చేసి నిన్ను నమ్మటానికి ప్రయత్నం చేయడు. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి నమ్మటం ముఖ్యం, ఎలాగో దేవుడు నిన్ను నమ్మటం కూడా చాలా ముఖ్యం. నేను చెప్పాను అర్థమైందా? దేవుని రాజ్యపు ఆశీర్వాదాల్లో నువ్వు దేవుణ్ణి నమ్మటం ఎలా ముఖ్యమో దేవుడు నిన్ను నమ్మటం కూడా చాలా ముఖ్యం. ఆమేన్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచుంది. సో యోహాను చెరసాల్లో ఉండి అడుగుతా ఉన్నాడు, వచ్చిన ఆయన దేవుని కుమారుడా కాదా అని అడుగుతా ఉన్నాడు. అప్పుడు యేసయ్య వాళ్ళకేమి ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు, వాళ్ళకేమి సమాధానం ఇస్తున్నాడంటే, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానికి తెలుపుడి. ఏం జరుగుతుందంటే గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతున్నది. గుడ్డివారు, కుష్టివారు, చనిపోయిన వారు, కుంటివారు, మూగువారు అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అందరికీ కార్యాలు జరుగుతూ ఉంది. కానీ లాస్ట్ లైన్ చూసారా? బీదలకు ప్రార్థన చేయగానే వాళ్ళు వర్ధిల్లారని యేసయ్య చెప్పట్ల. ఆలోచించారు ఎప్పుడైనా? కుష్టివారికి ఏమో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది, గుడ్డివారికి ప్రార్థన చేస్తే చూపు వస్తుంది, చనిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తే వారు తిరిగి లేపబడతా ఉన్నారు దేవుని శక్తి ద్వారా. కానీ లాస్ట్ లైన్ చూసారా? బీదలకు మాత్రం బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. ద గాస్పల్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ అంటు ద పూర్. ఎందుకని? ఆ సువార్తలో ఉన్న జీవాన్ని వాళ్ళు తీసుకున్నప్పుడు, ఆ సువార్తలో ఉన్న వెలుగును వాళ్ళు తీసుకున్నప్పుడు, వాళ్ళు సొంతగా వాళ్ళు ఆశ్రయించబడటం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అందుకని బీదలకు ఆయన ప్రార్థన చేసి నువ్వు ఆశ్రయించబడ్డావని చెప్పి పంపించలేదు. ఆయన ఏమంటున్నాడు? బీదలకు సువార్త ప్రకటించు. అంటే మన దగ్గరికి సువార్త అధికంగా వచ్చేసరికి, లేకపోతే సువార్త యొక్క గొప్ప వెలుగులో మనం నడిచేటప్పుడు ఏమవుతుంది? మనం ఆశ్రయించబడటం ప్రారంభిస్తాం, లేకపోతే ఆశీర్వాదాల్లో మనం నడవటం ప్రారంభిస్తాం. సో ఈ సువార్తలో ఏముంది? గొప్ప దేవుని యొక్క వెలుగు ఉంది. ఆమేన్. సో బయట వ్యాపార నియమాలు చూసినప్పుడు కూడా పవర్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ అంటారు. ఒక వ్యక్తికి ఊహించేటువంటి సామర్థ్యం లేనప్పుడు అతడు పేదవాడిగా మిగిలిపోతాడు అంటారు. అవునంటారు కాదంటారు? వాక్యంలో ఉన్న నియమం కూడా అదే. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడో అలానే అవుతాడు, లేకపోతే అలానే ఉంటాడు. ఇప్పుడు సువార్త వచ్చినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మ బలపరచబడుతుంది, మన మనసు ఏమవుతుంది? నూతన పరచబడుతుంది. నూతనమైన ఆలోచనలు మనం పట్టుకుంటున్నాం.
హల్లెలూయా. మీరు ప్రపంచ చరిత్రను చదివినప్పుడు, యూరప్ ఎలా డెవలప్ అయిందని మీరు చదివినప్పుడు, సైంటిస్టులు కనిపెట్టిన వాటిని బట్టి యూరప్ డెవలప్ అవ్వలేదు. సైంటిస్టులు ఎప్పుడు కొత్తవి కనిపెట్టడం ప్రారంభించారంటే, ఎప్పుడైతే గాస్పల్ యూరప్లోకి వెళ్ళిందో వాళ్ళు ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ చేయడం మొదలుపెట్టారు. నేను వరల్డ్ హిస్టరీ గురించి మాట్లాడలేదు, కానీ గాస్పల్ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుతున్నాను. ఇండియా ఈరోజు ఈ స్థానంలో ఉండడానికి కారణం సైంటిస్టులు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు, వాటన్నిటికి ముందు సువార్త. హల్లెలూయా. సువార్త ఏం చేస్తుంది? దేశాలను వెలిగిస్తుంది. యూరోప్లోకి ఎప్పుడైతే సువార్త వెళ్ళిందో అక్కడున్న శాస్త్రవేత్తలు ఏం చేయగలిగారు? వాళ్ళు వాక్యాన్ని ధ్యానించి దేవుని పట్టుకొని ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి వస్తువుల్ని కనిపెట్టడం ప్రారంభించారు. బల్బుని కనిపెట్టారు, టెలిఫోన్ని కనిపెట్టారు, ఇప్పుడున్న టెక్నాలజీ అంతటిని కనిపెట్టారు. సో ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద గాస్పల్. భూమి మీద జరిగే ప్రతి ఇన్వెన్షన్, ప్రతి డిస్కవరీ కూడా దేవునికి తెలియకుండా జరగట్లేదు. వీటన్నిటికీ బేస్ ఏంటంటే సువార్తలో నుండి వచ్చినటువంటి వెలుగు. హల్లెలూయా. ఇప్పుడు అదే వెలుగుని దేవుడు ఏం చేస్తున్నాడు? సంఘం మీదకు విడుదల చేస్తా ఉన్నాడు. సంఘం ఈ వెలుగుని తీసుకొని ఏం చేయాలి? సంఘము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. ఈ సంఘంలో నుండి స్కూల్స్ కట్టేవాళ్ళు లేపబడరు గాక, హాస్పిటల్స్ కట్టేవారు లేపబడదురు గాక, బిల్డింగ్స్ కట్టేవారు లేపబడదురు గాక, ఆర్ఫనేజెస్ కట్టేవారు లేపబడదురు గాక. అది ఎలా సాధ్యం? సువార్త యొక్క వెలుగు మనం పట్టుకున్నప్పుడు. హల్లెలూయా. అందుకని యేసయ్య యోహానికి సింపుల్గా ఒక మాటలో ఏం చెప్పాడు? బీదలకి నేను ప్రార్థన చేస్తున్నాను అనలేదు. ఏమన్నాడు? బీదలకు సువార్త ప్రకటించబడి. అంటే మనం ఇప్పుడు వరకు ఏం చూసాం? సువార్తలో ఒక చిన్న రవ్వనే మనం చూసాం. మనం చదివిన బైబిల్ అంతా మన సొంతం కాదు. ఈ బైబిల్ 100 సార్లు చదివితే నీకు బైబిల్ బాగా తెలుసని కాదు. అది బయట ఫిజిక్స్ టెక్స్ట్ బుక్, కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్కి అది వర్తిస్తుంది, బైబిల్కి వర్తించదు. ఈ బైబిల్ 1000 సార్లు చదివినా ఈ సముద్రంలోంచి మేబీ ఒక చెంబు నీళ్ళు మాత్రమే తోడుకోగలుగుతాయి. ఇందులో నుంచి నువ్వు ఎంత తీసుకోగలుగుతావు? నీ ఆత్మకు ఎంత సామర్థ్యం ఉందో, నీకు దేవునితో ఎంత సహవాసం ఉందో దాన్ని బట్టి ఇందులో తీసుకోగలుగుతావు. హల్లెలూయా. అంటే ఈ బైబిల్లోది తీసుకోవడానికి కూడా ఆత్మీయ ప్రపంచంలో నియమాలు ఉంటాయి. అందుకని దేవుడు సువార్త సంబంధించిన రహస్యాలు, మర్మాలు అందరికీ బయలుపరచలేదు. ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే వీటిని పొందుకోవడానికి కూడా ఏమున్నాయి? నియమాలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ నియమంలో గుండా వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి పొందుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు మనం అలాగా ప్రార్థన చేసి, వాక్యం ధ్యానించి, ఆత్మలో బలపరచబడి ఆత్మీయ ప్రపంచంలోకి వెళ్ళి మనం చూసి ప్రవచించగలుగుతున్నాము. బయట చేతబడి చేసేవాళ్ళు, జ్యోతిష్కం చెప్పేవాళ్ళు, వాళ్ళు కూడా అదే చేస్తారు. కానీ మనం యేసయ్య అనే ద్వారంలో గుండా మనం వెళ్ళి చేస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం. హల్లెలూయా. వాళ్ళు వాళ్ళ సొంత శక్తి అనే ద్వారంలో గుండా వెళ్ళి చేస్తారు. అందుకే మనం చేసేది లీగల్ ఎప్పుడవుతుంది? యేసయ్య అనే ద్వారంలో గుండా వెళ్ళినప్పుడు. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నీ సొంత శక్తే మార్గము, నీ సొంత బలమే మార్గం. నువ్వేం చేయగలవో అదే నీ కెపాసిటీ అనలా. అందుకే సువార్త వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఎంపవర్ చేస్తుంది. సువార్త వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఎన్లైటన్ చేస్తుంది, వెలిగింపునిస్తుంది. అత్యంత దరిద్రమైన స్థితిలో ఉన్న వ్యక్తి ప్రజల ప్రధానులతో కూర్చొని పెట్టబడే స్థానంలోకి సువార్త తీసుకెళ్తుంది. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? వెలిగింపు. ఏంటి? రెవల్యూషన్. మీ పక్కన చెప్పండి, రెవల్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? హబక్కు 2:4లో విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఫెయిత్ ఏం చేస్తుంది? రెవల్యూషన్ని నువ్వు పట్టుకునేటట్టు చేస్తాను. నువ్వు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు వింటున్నటువంటి వాక్యంలో ఉన్న వెలుగుని ఆయన నీ లోపల విడుదల చేస్తాడు. ఆమేన్. విడుదల చేసినప్పుడు నువ్వేం చేస్తావు? ఆ వెలుగును పట్టుకొని ఆ వెలుగులో నువ్వు నడవటం ప్రారంభిస్తావు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు ఏమైంది? వెలుగైంది. నువ్వు వ్యాపారం చేయడానికి నీ త్రోవకు వెలుగేంటి? దేవుని వాక్యం. మంచి కుటుంబాన్ని కట్టుకోవడానికి నీ త్రోవకు వెలుగేంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. జీసీసీలో ఉన్న వాళ్ళు మిలియనీర్స్ అవ్వడానికి మన త్రోవకు వెలుగేంటి? దేవుని వాక్యం. ఈ వెలుగును ఎంత తీసుకోగలుగుతావో అంతగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 31 అందరం కలిపి చూద్దాం. కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి. ఏంటంట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదము, ఎక్కడ ఇల్లు అద్దెకి తీసుకుందాం, ఎక్కడ ఇల్లు కొందాం, ఎక్కడ ల్యాండ్కి వెళ్దాం,
ఏ ల్యాండ్ తీసుకుందాం, ఏ కెరియర్లోకి వెళ్దాం, ఏ జాబ్ చేద్దాం, డబ్బులు ఎలా వస్తాయి, లోన్స్ ఎలా తీరుతాయి, వాటి గురించి చింతించుకుడి. రిలేషన్ ఏమన్నా వాటికి? అదే రిలేషన్. ఓకే, అన్ని జనులు వీటి విషయమై విచారింతురు. తర్వాత ఏముంది? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యంను ఆయన నీతిని మొదట వెతకాలంట. ఆయన రాజ్యంలో ఏముంది? ఆయన పరిపాలన ఉంది. అవునా? దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఎవరు పరిపాలిస్తాడు? యేసయ్య పరిపాలిస్తాడు. అవునా? మిమ్మల్ని యేసయ్య పరిపాలిస్తున్నాడా? ఇంకెవడని పరిపాలిస్తున్నాడు? యేసయ్య కదా. ఆయన నీతిని, ఆ నీతి ఏం చేస్తుంది? దేవుని ఎదుట నువ్వు సరైన స్థానంలో నిలబడేటట్టు చేస్తుంది. దేవుని నీతి ఏం చేస్తుంది? ఆయన ఎదుట నిన్ను నిందారహితునిగా చేస్తుంది. ఎప్పుడైతే ఆ నీతి నిన్ను నిందారహితంగా చేస్తుందో, ఆయన సింహాసనం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. అంటే రైచియస్నెస్ ఏం చేస్తుంది? దేవుని ఎదుట సరైన స్థానంలో నేను నిలబెడతాను. దేవుని రాజ్యం ఏం చేస్తుందంటే, ఆ రాజ్యంలో ఉన్న శక్తి, ఆ రాజ్యంలో ఉన్న డొమినియన్, ఆ రాజ్యంలో ఉన్న అధికారం ఏం చేస్తుంది? నీ జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. ఆమేన్. సో అందుకని యేసయ్యమన్నాడు, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా, వీటి గురించి మీరు చింతించుకుడి. అన్ని జనులు వీటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట మనం వెతకాలి. అంటే దేవుని చేత ఆశ్రయించబడటానికి నీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే, నీ ఫస్ట్ ప్లేస్లో, నీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉండాలి? ఆయన రాజ్యం, ఆయన నీతి. నీ బిజినెస్ నీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్ ఉండకూడదు. నీ జాబ్ నీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్లో ఉండకూడదు. అవునా? నీ జాబ్ నీ లైఫ్లో ఫస్ట్ ప్లేస్ అనుకో, అది పోతే నువ్వు తట్టుకోలేవు. కొంతమందికి వాళ్ళ అప్పులు తీరటమే వాళ్ళ లైఫ్లో ఫస్ట్ ప్లేస్, అందుకే అవి డిలే అవుతూ ఉంటాయి. దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఆ రాజు ద్వారా మనం పరిపాలించబడాలి. ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత అప్పులు ఎగిరిపోతాయి. పొద్దున కానీ ఆ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మరణం ఎగిరిపోయినట్టు ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాక్యాన్ని? ఎందుకని దేవుడు పరిపాలిస్తా మనల్ని ఆయన అప్పుల్లో కురుకుపోయేటట్టు చేస్తాడా, లేకపోతే అందులోంచి బయట తీసుకొచ్చే శక్తి దేవుని దగ్గర ఉందా? హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమైతే మంచి హృదయంతో స్వీకరిస్తున్నారో ఈరోజు మీ అప్పుల్లో నుండి మీరు బయటకు వస్తున్నారు. చాలా మంది అంటారు కదా, నన్ను లేపి నాకేం ప్రాఫెసీ చెప్పలేదు. హలో, ప్రతి వారం నేను ప్రాఫెసీ చేస్తూ ఉంటాను. ప్రతి వారం నేను ప్రార్థనలో ప్రాఫెసీ చేసేది ఎవరికి? ఇక్కడ కూర్చున్న వాళ్ళకే. బయట అక్కడ ఆ వీధి బయట అటు సైడ్ ఉన్న వాళ్ళకి కాదు. సో నన్ను లేపి నాకు ప్రాఫెసీ చెప్పలేదు. హలో, ఎవ్రీ వీక్ నేను ప్రాఫెసీ చేస్తూ ఉంటాను. ఎందుకని? మనకు ఒక గమ్యం ఉంది, మనకు ఒక దర్శనం ఉంది, మనం చేయాల్సిన పని ఉంది. అప్పుల్లో ఉంటే మనం ఆ పని చేయలేం. ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేయాలి? అందులోంచి బయటికి తీసుకొని రావాలి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, నెక్స్ట్ 5 years తర్వాత నా కెరీర్ ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ 10 years తర్వాత నా అప్పులు తీరిపోతాయా లేదా, నేను ఎక్కడ ఉంటాను, నేనేం చేయగలను? ఆయన రాజ్యంను, ఆయన నీతిని మొదట వెతకుడి. హల్లెలూయా. నువ్వు దేవుని రాజ్యంలో ఉన్నంత కాలము నీకు శ్రమలు, కష్టాలు నీకు రావచ్చు, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. హల్లెలూయా. ఎందుకని? నువ్వు ఆ రాజు చేత నువ్వు పరిపాలించబడుతున్నావు కాబట్టి. అదనా చెప్తారా? ఐ యామ్ బీయింగ్ రూల్డ్ బై ద కింగ్ ఆఫ్ కింగ్స్ సో దట్ ఐ కెన్ నెవర్ బీ బ్రోక్ ఇన్ మై లైఫ్. అంటే అర్థం ఏంటి? రాజుల రాజు నన్ను పరిపాలిస్తున్నాడు కాబట్టి నేను దివాలా తీయను జీవితంలో. హల్లెలూయా. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాం ఒకసారి. 28వ వచనం. ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని ఆయన అడిగాను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోను, అందరం చదువుదామా, నీవు నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలంతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదే ప్రధానమైన.
అదే చెప్తారా? పూర్ణ హృదయము, ఆ తర్వాత ఏంటి? పూర్ణాత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలం. పూర్ణ హృదయము, చెప్పండి. పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలం. వీటితో మనం ఏం చేయాలంట? సో దేవుని రాజ్యంలో వర్ధిల్లే వాళ్ళందరూ కూడా వాళ్ళకుండే ఒక ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే వాళ్ళు దేవుణ్ణి భయంకరంగా ప్రేమించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. కింగ్డమ్ ప్రాస్పెరిటీ ఈజ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ కింగ్డమ్ లవర్స్. దేవుని రాజ్య సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని బహుగా ప్రేమించే వాళ్ళ వైపు ఆకర్షించబడతాయి. హల్లెలూయా. ఎంతమంది దేవుని బాగా ప్రేమిస్తున్నారు? సో నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఆయన రాజ్యంలో నువ్వు ఉంటావు, ఆయన నీతి నీలో స్థాపించబడుతుంది, దేవుని వెలుగు నీ దగ్గర కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది, నీ లైఫ్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. నువ్వు దేవుని ప్రేమించకుండా నువ్వు ఈ పరిస్థితిలోంచి ఎలా బయటికి రావాలని చింతిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? మహా అయితే నీ ఎంట్రుకలు తెల్లబడతాయి, మహా అయితే బ్లడ్ ప్రెషర్ వస్తుంది, మహా అయితే డయాబెటీస్ వస్తుంది, మహా అయితే డిప్రెషన్తో మంచం ఎక్కుతావు. నేను చెప్తున్నాను, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకంతోను, పూర్ణ బలంతోను నువ్వేం చేయాలి? నీ దేవుడైన యెహోవాని నువ్వు ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆయన్ని ప్రేమిస్తావో ఆయన ఏం చేస్తాడు? ఆయన నిన్ను ఏలుబడి చేయటం ప్రారంభిస్తాడు, ఆయన నీ త్రోవలను సరళం చేయడం ప్రారంభిస్తాడు, ఆయన నీ ఆర్థిక విషయాల్లోకి వెలుగును పంపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. సో దేవుని రాజ్యంలో మనం గొప్పగా ఆశ్రయించబడాలంటే మనల్ని మనం ప్రేమించుకునే దానికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే అనుభవం మనకు ఉండాలి. దేవుణ్ణి ఎక్కువ ఎలా ప్రేమిస్తావు? 10 లక్షలు పెట్టి ఒక వస్తువు కొన్నావు, దేవునికి 500 ఇచ్చావు. చెప్తున్న కింగ్డమ్ ప్రాస్పెరిటీ కదా. ఎట్లా ఉంటుంది? సరే, 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టావు, ఎవడికి తెలియకుండా 1000 రూపాయలు కానుక వేసావు పెట్టెలో. కింగ్డమ్ ప్రాస్పెరిటీ ఎట్లా ఇస్తాడు దేవుడు నీకు? కనీసం 10 లక్షలు కూడా దేవుని రాజ్యంలో ఇవ్వకపోతే ఎట్లా మరి? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? కొంతమంది ఈ పాయింట్ చెప్తాడు అనుకోలేదు బ్రదర్. మంచి విషయము చెడ్డ విషయము కానీ మీ పాస్టర్లు ధారాళంగా విత్తేవాళ్ళు, వాళ్ళ అకౌంట్లు ఎప్పుడు ఖాళీ అవుతాయో వాళ్ళకి తెలియదు, నెక్స్ట్ మంత్ వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తాయో తెలియదు. మేము ఆ లెవెల్లో చేయగలుగుతాం కాబట్టి ఎక్కడ దాకా అని చెప్పే ధైర్యం నాకుంది. హల్లెలూయా. మంచి 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టావు, ఇప్పుడు నువ్వేం చేయాలి? 500 వేయాలా? కనీసం 10% అయినా వేయాలి దేవుని రాజ్యం. హల్లెలూయా. కనీసం 10% కూడా వేయలేకపోతే దేవుడు నిన్ను మిలియన్స్తో దేవుడు నిన్ను ఎలా నమ్మగలుగుతాడు? ఇందాకన్నావు కదా, నా పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమిస్తున్నానే, వస్తుందే. నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు, నీ భార్యని బిడ్డల్ని ప్రేమించుకుంటున్నావు. ఓకే. సో మనం ఎలా ఉండాలి? దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. హల్లెలూయా. సో మీకు నచ్చినా నచ్చపోయినా ఇది వాస్తవం. కొంతమంది అంటూ ఉంటారు కదా, చర్చిల్లో దశం భాగాలు అడుగుతూ ఉంటారండి, చర్చిలో డబ్బులు అడుగుతూ ఉంటారండి. నువ్వు జీవితకాలం నువ్వు ఏం చేయకుండా ఏం తీసుకుందామని ఈ భూమి మీద? జీవితకాలం ఏ వెత్తకుండా ఏ పంట నువ్వు కోద్దాం అనుకుంటున్నావు? సో దేవుడు పెట్టిన నియమాలు అవి. ఐ మీన్, ఒకవేళ మీరు మినిస్ట్రీలో పాస్టర్స్గా ఉంటే మీకు 10% వర్కౌట్ అవ్వదు, మీరు ఇంకా ఎక్కువ చేస్తేనే మీకు దేవుడి నియమాలు వర్కౌట్ అవుతాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం దేవుని రాజ్యంలోకి ధారాళంగా ఇచ్చేవారిగా దేవుడు మనం లేపును గాక. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రతి విత్తనాన్ని ఆయన ఫలింపు చేసి నీ కష్ట సమయంలో, అనుకూలంగా లేని సమయంలో నీ దగ్గరికి ఆయన హార్వెస్ట్ని తీసుకొని వస్తాడు. ఈ సాకు ఎప్పుడైతే కరువులోకి విత్తాడు ఏమైంది? 100 అంతల పంటను చూడగలిగాడు. హల్లెలూయా. హోషేయ గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు ప్రవక్త ద్వారా ఏం మాట్లాడుతున్నా అంటే, బ్రేకప్ ద ఫాలో గ్రౌండ్. ఆ బీడు భూమిని ఒక విత్తనంతో నువ్వు దాన్ని దున్ను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? నీతి అనే వర్షాన్ని ఆయన పైనుండి పంపిస్తాడు. ఆ వర్షం ఏం చేస్తుంది? ఆశీర్వాదంలోకి నువ్వు నడిచేటట్టు చేస్తుంది. హల్లెలూయా. కొన్ని నెలలుగా లేకపోతే ఇంకొంత టైం నేను దేవుని ఆశీర్వాదం గురించి చెప్పేటప్పుడు నేనేం చేస్తున్నాను? మన జీవితంలో ఉన్న ప్రతి బీడు భూమిలోకి ఏం చేస్తున్నాను? వాక్యం అనే విత్తనాన్ని నేను విత్తుతా ఉన్నాను. దాని అపాయింటెడ్ టైం, దాని కేరోస్ మూమెంట్ వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆత్మ వర్షాన్ని దాని మీద పంపిస్తాడు. హల్లెలూయా.
మీ బిడ్డలు కానీ, మీరు కానీ, మీ సంతానం కానీ ఎప్పుడు కూడా దివాలా తీసేవారిలాగా ఉండరు. ఎందుకో తెలుసా? ప్రతి బీడు భూమిని దేవుని యొక్క వాక్యం అనే విత్తనం దాని లోపలికి వెళ్తా ఉంది. నువ్వు సంవత్సరాల తరబడి విత్తినటువంటి ప్రతి విత్తనం ఈ సీజన్లో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని జీవితంలో తీసుకొచ్చును గాక. గాడ్ ఈజ్ నాట్ ఎ మ్యాన్ టు లై. దేవుడు అబద్ధం ఆడటానికి ఆయన మానవుడు కాదు. ఆయన నియమాలు అవి ఎప్పుడు అవుట్ ఆఫ్ బౌండరీలోకి వెళ్ళవు. పరిమితి దాటి, లేకపోతే ఆయన చెప్పిన పరిధి దాటి వెళ్ళవు, లేకపోతే అవి పని చేయకుండా మిగిలిపోవు. హల్లెలూయా. దేవుడు సముద్రాలకి ఏం చేశాడు? ఆయన సరిహద్దు నియమించాడు. ఇప్పుడు ఆ సముద్రం పొంగి బయటికి రావాలంటే ఏం చేయాలి? ఆ చుట్టుపక్కల ఏదో ఒకటి చేయాలి ఆత్మీయ ప్రపంచంలో. ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు పెట్టిన నియమాన్ని దాటుకొని వచ్చి మనుషుల మీదకి వచ్చింది అది. అవునా? అంటే దేవుడు ఏం చేశాడు? ఈ భూమిని పెట్టినప్పుడు ప్రతిదానికి ఆయన ఏం చేశాడు? నియమాలు పెట్టాడు. ప్రతిదానికి ఆయన ఏం చేశాడు? విధానాలు పెట్టాడు. హల్లెలూయా. ఒకసారి 1 కొరింథీ 4వ అధ్యాయంలోకి వెళ్దాం. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యం. ప్రతివాడు ఎలా ఉండాలంట? నమ్మకమైన వాడుగా ఉండాలంట. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్దాం. 9వ వచనం. అందరు చూసారా వచనాన్ని? మనం మేలు చేయట యందు విసుకక యుందుము, మనం అలయక మేలు చేసితిమి, తగిన కాలమందు పంట కోతుము. మేలు చేసే విషయంలో మనం విసుకక ఉండాలంట. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితి ఎప్పుడు మారుతుందా అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కానీ నువ్వేం చేయాలంట? ఏది సరైందో ఆ విషయాన్ని చేసే విషయంలో నువ్వు విసుకకుండా ఉండాలంట. కొన్నిసార్లు హార్వెస్ట్ నీకు వెంటనే రాదు. నీ బీడు భూమిలో పడే ప్రతి విత్తనం కూడా, లేకపోతే కొన్నిసార్లు నువ్వు దేవుని రాజ్యంలోకి ఇచ్చేటువంటి ప్రతి విత్తనం కూడా వెంటనే నీకు పంట ఇవ్వదు. దానికి ఒక టైం పీరియడ్ని దేవుడు నిర్ణయిస్తాడు. హల్లెలూయా. ఆ టైం వరకు నువ్వేం చేస్తూ ఉండాలంట? నువ్వు అలయకుండా, నువ్వు టైర్డ్ అవ్వకుండా, నువ్వు వేరీ అవ్వకుండా నువ్వేం చేయాలి? నువ్వు మేలు చేస్తానే ఉండాలి. హల్లెలూయా. పైలట్ ఏరోప్లేన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నాడండి. ఏరోప్లేన్ కొనిస్తూ ఉన్నాడు. మధ్యలో దట్టమైన మేఘాలు వచ్చినాయి. ఏం కనపట్టలేదు. ఆ మేఘాలు పెద్ద మేఘాలు అనుకో. ఇప్పుడు పైలట్ ఏం ఆలోచిస్తూ ఉంటాడు? ఆ మేఘాలు ఎప్పుడు పోతాయా అని ఆలోచిస్తాడు. ఎందుకని? ముందు తను చూడగలగటానికి క్లియర్గా. ఆ మేఘాలు తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? చాలా హ్యాపీగా ఉంటాడు. మేబీ తన సీట్లో నుంచి కూడా లేచి బయటికి రాగలడు అక్కడ ఏదో ఒకటి సెట్ చేసి. కానీ ఆ మేఘంలో ఉన్నంతసేపు మాత్రం ఏం చేస్తాడు? అక్కడే కూర్చొని ఈ మేఘం ఎప్పుడు తొలగిపోయిద్దా అని చూస్తూ ఉంటాడు. అలానే మన ఆర్థిక విషయాల్లో కూడా మనం విత్తేకుంది, మనం కోసేకుంది, కొన్ని లెవెల్స్లోకి మనం వెళ్ళినట్టు ఉండదు. కానీ ఏం జరగబోతోంది? ఒక టైం వచ్చేసరికి మేఘాలన్నీ తొలగిపోయేటట్టు చేస్తాడు దేవుడు. ఆయన మేఘారూరుడుగా ఆయన ఎలా వస్తాడో మన ఆర్థిక జీవితంలో ఉన్న మేఘాలన్నింటినీ ఆయన తొలగిస్తాడు. అప్పుడేమవుతుంది? సర్వ సమృద్ధిలోకి నువ్వు నడుస్తావు. దేవుని రాజ్యంలో పెట్టుబడిదారులు ఈ సంఘంలోంచి లేపబడును గాక. హల్లెలూయా. మిలియన్స్ ఆఫ్ రూపీస్తో దేవుడు నిన్ను నమ్మును గాక. హల్లెలూయా. ఇంకొక 5-10 సంవత్సరాలు పోతే దేవుని బిడ్డలు కింద పడి డొల్లాడతారు, అయ్యా ఆర్థికంగా ఆశ్రయించాను. భవిష్యత్తు నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సో నేను ఈరోజు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో ఒక 5 years అయితే కానీ మీకు క్లియర్గా అర్థమైంది. ఆ 5 years తర్వాత నేను ఆల్రెడీ చూశాను. భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందో చూశాను. అందుకే ఈ వాక్యం చెప్తున్నాను నేను. హల్లెలూయా. మనం ఏం చేయబోతున్నాం? రాబోతున్న దాన్ని విశ్వాసంతో సిద్ధపడి ముందుగానే మనం ఎదుర్కొంటున్నాం. నీతిమంతులు విడవబట్ట కానీ, వారి సంతానము భిక్షమెత్తడ కానీ నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. సో ఈ వాక్యం చెప్తా ఉన్నప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క అనాయింటింగ్ నీ గ్రౌండ్లోకి వస్తుంది. నీ నేల మీదకి ఏమవుతుంది? దేవుని యొక్క అభిషేకం వస్తుంది. ఆత్మ వర్షం నీ నేల మీదకి వస్తుంది. హోషేయ 10 ప్రకారం. అప్పుడేమవుతుంది? నీకు రావాల్సిన పంటను తీసుకొని వస్తా ఉంది. హల్లెలూయా. సో దేవుడు ఒక స్థానంలోకి లేకపోతే ఒక స్థాయికి మించి నిన్ను ఆశ్రయించిన తర్వాత ఇంకా నువ్వు ఎప్పుడు కూడా ఆర్థిక విషయాల గురించి ప్రార్థన చేయవు. అప్పుడు నువ్వు ఏమైనా ప్రార్థన చేస్తావు? నీ సన్నిధి ఉంటే నాకు చాలా అయ్యా, అవునా? నీ స్వరం నాకు వినబడితే చాలా అయ్యా. కానీ మనం ఇప్పుడు చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయి? ఆ ఈఎంఐ కడితే చాలా అయ్యా, ఈ లోన్ తీరితే చాలా అయ్యా,
మా వాడికి స్కూల్ ఫీజు కడితే చాలా అయ్యా. కానీ ఆ మేఘాలు తొలగిపోయే టైం వచ్చింది. గత 10 సంవత్సరాల్లో నువ్వు చూడని ఫైనాన్షియల్ లెవెల్ ఈ సంవత్సరం చూసేటట్టు దేవుడిని కృపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ప్రతి బీడు భూమితో నేను మాట్లాడుతూ ఉన్నాను. అత్యధికంగా సమృద్ధి అయిన పంటని నీ దగ్గర తీసుకొచ్చిన గాక. హల్లెలూయా. దేవుడు అందుకే మనకి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయగలుగుతాడు? ప్రతి బీడు భూమిని ఆయన ఫలవంతమైన నేలగా చేయగలుగుతాడు. నీ గొప్ప ఐడియాస్ ఉండకపోవచ్చు, లేకపోతే గొప్ప బిజినెస్ ఐడియాస్ నీకు రాకపోవచ్చు, లేకపోతే కొన్ని నువ్వు చేయలేకపోవచ్చు. కానీ దేవుని రాజ్యంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఆశ్రయించబడిన జీవితం నువ్వు జీవించగలుగుతావు. ఖచ్చితంగా ప్రతిసారి సర్వ సమృద్ధిలో ఉండేటట్టు నేను చూసుకునే బాధ్యత ఆ రాజ్యంలో ఉన్న ప్రభువుది. సో కొంతమంది మాట్లాడినప్పుడు ఏమంటారు? ప్రభువు మీద అంత భారం వేసే అంటారు. మన పని ఏంటి? దేవుని రాజ్యంలో వెతకటం, విశ్వాసంలో మనం వృద్ధి చెందటం. హల్లెలూయా. విశ్వాసంలో మనం ఎదిగే కొంది మన కామన్ సెన్స్కి మించి, మన లాజిక్కి మించి, మన తర్కానికి మించి దేవుని నమ్మటం మనం ప్రారంభిస్తాం. అప్పుడు నీ ఆర్థిక విషయాల్లో నువ్వు నీళ్ళ మీద నడవగలిగే అనుభవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఈ సంవత్సరం కొంతమంది వాళ్ళ ఆర్థిక విషయాల్లో వాళ్ళు నీళ్ళ మీద వాళ్ళు నడవబోతా ఉన్నారు. అంటే మునుపు జరగనివి ఎన్నడూ కూడా ఈ సంవత్సరం వాళ్ళ జీవితంలో జరగబోతా ఉన్నాయి. హల్లెలూయా. ఎంతమంది అనాయింటింగ్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు? ఈ యొక్క భాగం చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరణ కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుండిన ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇజ్రాయేలీలు అతని ముఖంను తేరి చూడలేకపోయేది. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ కలదై ఉండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వల్ల ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిది ఆయన. 11వ వచనం. తగ్గిపోనిదే మహిమ గలదై ఉండిని ఎడల నిలిచినది మరి ఎక్కువ మహిమ గలదై ఉండుని కదా. మోషే దినముల్లో పాత నిబంధన గ్రంథంలో వారు చూసిన మహిమను గురించి పౌలు రాస్తా ఉన్నాడు. ఆ మహిమ కింద వాళ్ళకి ఏం జరిగింది? ఒక మహిమ మేఘం వచ్చింది, వాళ్ళని నడిపిస్తా ఉంది. దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మన్నాను పంపించాడు, సూపర్ న్యాచురల్ ప్రొవిజన్ అనుగ్రహించాడు. పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు? ఆ తగ్గిపోయే మహిమలోనే అంత విషయం ఉంటే నూతన నిబంధనలో ఆయన కుమారులకి కుమార్తెలకి ఇచ్చినటువంటి మహిమ ఎంత గొప్పది. ఆ తగ్గిపోవు మహిమ ఏం చేసింది? బండలో నుండి వాళ్ళకి నీళ్ళని తీసుకొని వచ్చింది. ఆమె ఏం చేసింది? బండలో నుండి వాళ్ళకి నీళ్లు తీసుకొచ్చింది. ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించింది. అదేంటి? మరణకర్మకు పరిచర్య అంటున్నాడు పౌలు. కానీ నిలిచి ఉండే పరిచర్య, నూతన నిబంధనలో దేవుడు ఒక విశ్వాసకి ఇచ్చిన మహిమ ఇంకెంత గొప్పగా ఉండబోతా ఉంది. ఈరోజు నువ్వు నమ్ముతున్నావు దేవుడిని, ఆయన నీ ఆర్థిక పరిస్థితుల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు అని. హల్లెలూయా. మరణకరమైన పరిచర్య కింద మనం లేము, అత్యధికమైన మహిమతో కూడిన పరిచర్య కింద మనం ఉన్నాం. దానికి గ్యారంటీ ఎవరో తెలుసా? నీ లోపల ఉన్న హోలీ స్పిరిట్. నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నావంటే మరణకరమైన పరిచర్యలో నువ్వు లేవు. నువ్వు ఏ పరిచర్యలో ఉన్నావు? అత్యధికమైన మహిమ కలిగిన పరిచర్యలో ఉన్నావు. అందరూ నాతో చెప్పారు, నేను అత్యధికమైన మహిమ కలిగిన పరిచర్య కింద ఉన్నాను. అంటే వాళ్ళు జస్ట్ చిన్న ప్లేట్లో ఫుడ్ మాత్రమే చూసారేమో. నువ్వు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది నువ్వు పంచగలవు. దిస్ గ్లోరీ ఈజ్ డిఫరెంట్. వాళ్ళు కేవలం బండలో ఉండి కొంచెం నీళ్లు తాగగలిగారు. కానీ నువ్వు కూడా ఏసైలాగా నువ్వు నీటిని ద్రాక్షరసంగా మార్చగలవు. ఎందుకని? నువ్వు మహిమ కలిగిన పరిచర్య కింద ఉన్నావు. నీ దగ్గర ఉన్న కొంచెం డబ్బులు, లేకపోతే నీ దగ్గర ఉన్న చిన్న వ్యాపారాన్ని దేవుడు ఏం చేయగలడు? ఆయన మల్టిప్లై చేయగలడు, దాన్ని ఆయన బ్లెస్ చేయగలడు ఆయన. ఎందుకని? మరణకరమైన పరిచర్యలో నువ్వు లేవు. అందుకే యెషయా రాస్తే ఏమంటాడు? ఈ రాజ్యం యొక్క అభివృద్ధికి అంతం లేదు. అండ్ ఆఫ్ ద ఇంక్రీజ్ ఆఫ్ హిస్ కింగ్డమ్ దేర్ షల్ బి నో ఎండ్.
ఈ రాజ్యం యొక్క అభివృద్ధికి ఏం లేదు, అంతం లేదు. ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక వ్యవస్థలు కూలిపోయినా ఈ రాజ్యం నిలబడి ఉంటుంది. ఈ రాజ్యం నిలబడి ఉంటుంది. ఈ రాజ్యంలో నిలబడిన వాళ్ళు ఆశ్రయించబడతానే ఉంటారు. హల్లెలూయా. ఈరోజు మనం ఆఫ్రికా ఖండాన్ని చూస్తే దేవుడు సంఘాల్లో నుండి బిలియనీర్స్ ఆయన లేపుతా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ రాజ్యం యొక్క మహిమ తగ్గిపోదు. నెక్స్ట్ వచ్చేది ఇండియానే. ఇండియాలో కొంతమంది విశ్వాసులు ఎలా ఎంతగా ఆశ్రయించబడబోతారంటే, ఇండియాలో ఉన్న గవర్నమెంట్, పొలిటీషియన్స్ అందరూ యెషయా గ్రంథంలో ఏముంటుంది? రాజులు మీ పాద ధూళి నాకుతారంట. హల్లెలూయా. ఎందుకని? ఇది అత్యధికమైన మహిమ. ఐ ఆమ్ ఇన్ ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోరీ అంటాడు స్మిత్ విగిల్స్వర్త్ గారు. తరిగిపోయినటువంటి మహిమలోకి వచ్చా. నువ్వు ఎప్పుడైతే సో చేస్తా ఉన్నావు, విత్తుతా ఉన్నావు దేవుని రాజ్యంలోకి, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క అనాయింటింగ్ కలిగి, లేకపోతే ఆత్మలో నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, ఇప్పుడు ఏమవుతుంది? నీ లిమిట్స్ దాటి నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. అందుకే నీ కంపెనీ నీకు ఇంక్రిమెంట్ ఇచ్చేటప్పుడు అందరికీ 2% ఇచ్చినట్టు నీకేవదు, నీకు ఒకేసారి 20% ఇస్తుంది. ఎందుకని? నువ్వు మరణకరమైన పరిచర్య కింద లేవు. హల్లెలూయా. యు ఆర్ డిజైన్డ్ బై ఎ సిస్టమ్ అండ్ ఎ కింగ్డమ్ దట్ కెనాట్ బి షేకెన్. ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా, నిన్ను కదిలించలేనటువంటి దేవుని రాజ్యంలో నువ్వు ఉన్నావు. ఈవెన్ మరణమే నిన్ను కదిలించలేదు. హల్లెలూయా. మనం చేయాల్సిందంతా ఏంటంటే, యేసయ్యలో నుండి వస్తున్న వెలుగుని మనం చూస్తా, మహిమలో నుండి మహిమలోకి మనం మార్చబట్టాం. నీ పక్కన చెప్పు, నువ్వు ఏదైతే చూస్తావో దాన్నే నువ్వు పొందుకుంటావు. నేను రోజు కానీ యేసయ్య మహిమను చూడగలిగితే, నేను రోజు కానీ వాక్య ప్రత్యక్షత నేను చూడగలిగితే, నేను రోజు కానీ దేవుని వెలుగుని చూడగలిగితే, ఇప్పుడు ఏమవుతుంది? నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. హల్లెలూయా. ఈ గ్రంథము, ఈ బుక్ పరిపాలించే వాళ్ళు చదివేటువంటి గ్రంథం ఇది. హల్లెలూయా. రాజులు చదివేటువంటి గ్రంథం ఇది. హల్లెలూయా. నువ్వు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ పుస్తకం చదవాలి. యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ పుస్తకం చదవాలి. డెంటిస్ట్ అవ్వాలంటే ఆ పుస్తకం చదవాలి. ఫార్మసిస్ట్ అవ్వాలంటే వాళ్ళ పుస్తకం చదవాలి. నువ్వు రాజుగా పరిపాలించాలంటే రాజులకు రాజు రాసిన పుస్తకం నువ్వు చదవాలి. నేను మీతో పలికిన మాటలు అవి జీవమును ఆత్మయును. హల్లెలూయా. అంటే ప్రతిరోజు దీని ముందు కూర్చునే టైం నీకు ఉండాలి. వాక్యం నీ లోపలికి వచ్చేకుంది. ఆ వాక్యం ఏమవుతుంది? శరీరధారిగా అవుతుంది. నేనేం చెప్తున్నాను ఆఖరిగా, నీకు ఒక దర్శనం ఉండాలి. ప్రభువా, దేవుని రాజ్యం కోసం నేను ఇలా చేస్తాను, నన్ను ఆశ్రయించు. నేను సమాజానికి ఉపయోగపడతాను, నన్ను ఆశ్రయించు. ఇవన్నీ కూడా వ్యాలిడ్ రీజన్స్ దేవుని దగ్గర. నేను నా పిల్లలు మాత్రమే హ్యాపీగా ఉండి బంగ్లాలు కట్టుకుంటా అంటే కొన్నిసార్లు దేవుడు ఎండే మా ప్రార్థన. దేవుడిని ఆశ్రయించడానికి కూడా నువ్వు సరైన అడ్డమేయాలి ఒకటి. సో దేవుడు అదొక్కటి చేసి నిన్ను ఖాళీ చేతులతో పెట్టడా, ఆయన నీకు కూడా కమిషన్ ఇస్తాడు. ఆ కమిషనే మిలియన్స్లో ఉంటుంది. బడ్డీ కొట్ల దగ్గర కొంతమంది పిల్లలు చదువుకొని పిల్లల్ని వాళ్ళు టీకి పంపిస్తూ ఉంటారు. వాడు సాయంత్రం పూట ఆ టీ గ్లాసుల్లో అన్ని పెట్టేసుకొని ఒకదాన్ని ఇట్లా పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అందరి దగ్గరికి వెళ్ళి టీ ఇస్తూ ఉంటాడు. 4 రోజులు చేసిన తర్వాత మనలాంటి మంచోడు ఒకడు వాడికి ఒక పావులా ఇచ్చాడు. ఒకప్పుడు ఎంతో దయగలిగి ఉంటే 10 రూపాయలు ఇస్తాడు. దేవుడు అలాంటి వాడు కాదమ్మా. ఆయన కమిషన్ ఇచ్చాడంటే మిలియన్స్లో ఉంటుంది. చాలా మంది అనుకుంటున్నారు కదా, అన్ని దేవుని కోసం అయితే నాకేం వస్తుంది, నీ కమిషన్ వస్తుంది. ఇది తెలిసిన పౌలు ఏమన్నాడు తెలుసా? నేను ఇష్టపడి చేసిన ఎట్లా నాకు జీతం దొరుకును. పౌలు ఎలాంటి ప్లేస్లోకి వచ్చాడు? అన్ని శ్రమలు కష్టాలు పడుతున్నా, కొన్నిసార్లు ఏమీ లేని స్థితిలో గుండా వెళ్ళినా పౌలు మాట్లాడినప్పుడు సర్వసమృద్ధి వచ్చేది. పౌలు మాట్లాడినప్పుడు మాసిదోనియా సంఘం ఆశ్రయించబడింది. పౌలు మాట్లాడినప్పుడు కొరింథీయులు ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదం చూశారు. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం వాటన్నిటి మనం చూడబోతా ఉన్నాం. హల్లెలూయా. అంత నాకు చెప్తారు, ఈ సంవత్సరము నా ఫైనాన్షియల్ లిమిట్స్ని నేను బ్రేక్ చేస్తా ఉన్నాను.
దేవుడు అనుగ్రహిస్తున్న ఫైనాన్షియల్ గ్లోరీలోకి నేను నడుస్తా ఉన్నాను. మార్నింగ్ మీరు ఎలాగ లైఫ్ ఇమ్మోర్టాలిటీ మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఈవినింగ్ సర్వీస్లో ఫైనాన్షియల్ మిరకల్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. హల్లెలూయా. దేవుడు అదే కార్యాన్ని ఆయన చేస్తాడు. కొన్నిసార్లు నువ్వు సో చేసే కొంది, త్యాగపూరితంగా ఆయన రాజ్యంలో నువ్వు జీవించే కొంది ఏమో తెలుసా, నీ ఫైనాన్సెస్ గ్లోరీలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏంటంటే ఎంత తవ్వినా నీ దగ్గర నుంచి నిధులు వస్తానే ఉంటాయి, ఎంత డబ్బులు అయిపోయినా మళ్ళీ డబ్బులు వస్తానే ఉంటాయి. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, నా దేవుడు నన్ను లేమిలో ఉంచట్లేదు. నా దేవుడు ఈ భూమి మీద నేను బ్రతికినంత కాలము ఎప్పుడు కూడా సర్వ సమృద్ధినే నేను చూస్తాను. హల్లెలూయా. ఒకసారి మీ చేతులు పైకండి, మీ చేతుల్లో మాట్లాడదాం. ఆయన ఏమన్నాడు వాక్యంలో, మీ చేతి పనిని నేను ఆశ్రయిస్తాను. ఈ చేతులతో నేను మాట్లాడతాను. మే యువర్ హ్యాండ్ ప్రొడ్యూస్ మిలియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మే యువర్ హ్యాండ్స్ ప్రొడ్యూస్ మిలియన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు పట్టుకున్న ప్రతి దానికి మిరాస్ టచ్ వచ్చును గాక. నువ్వు పట్టుకున్న ప్రతిదీ బంగారంగా మార్చబడింది గాక. నువ్వు పట్టుకున్న ప్రతి దాంట్లోకి ఆత్మ అభిషేకము ఒక తైలం వలె వెళ్ళి ఆ వ్యాపారంలో, ఆ కెరియర్లో, ఆ జాబ్లో నువ్వు ఉన్నతమైన లెవెల్లోకి నువ్వు వెళుదువు గాక. ఈ చేతులతో నీ సొంత గృహాన్ని నువ్వు పట్టుకుందువు గాక. ఈ చేతులతో ఏ లోన్ లేకుండా, ఏ ఈఎంఐ లేకుండా నీ సొంత కార్లు నువ్వు పట్టుకుందువు గాక. ఈ చేతులతో గొప్ప కట్టడాలు నువ్వు కట్టుదువు గాక. ఈ చేతులతో నువ్వు సమాజానికి, దేవుని రాజ్యానికి గొప్ప గొప్ప వాటిని నువ్వు ఇచ్చుదువు గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, ఈ చేతులు అభిషేకించబడిన చేతులు. ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? హల్లెలూయా. ఆఖరి ఆశీర్వాదాన్ని మనం తీసుకుందాం. వెళ్ళబోయే ముందు ఒక 2 minutes మనం ఆత్మలో ప్రార్థించగలుగుతాం. విన్న వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని దేవునికి సమర్పిద్దాం. దేవా, ధనాపేక్ష కానీ, అసూయ కానీ, ఇతరులు పైకి వస్తా ఉన్నప్పుడు ఓరలేని స్థితి కానీ ఇది నాలో ఉంటే తీసేదేవా. నా హృదయాన్ని మీ మలిపీఠం మీద పెడతా ఉన్నాను. ఆ హృదయం సరైనప్పుడు మాత్రమే అది దేవుని మహిమను తీసుకోగలుగుతుంది. మరణకరమైన పరిచర్యలో మనం లేము. అప్పుల్లో, దరిద్రంలో నలిగిపోవటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆయన సర్వ సమృద్ధిని అనుగ్రహించగలిగిన దేవుడు. డబ్బు మీద మనకు మనసు ఉండదు కానీ, ఆస్తుల మీద మనకు మనసు ఉండదు కానీ, మన టైంలో దేవుడు వాటన్నిటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. నీ విశ్వాసం నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి దాన్ని ఈరోజు అది కదిలిస్తాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే ఫర్ ఎవ్రీ పర్సన్. ఓ గాడ్, ఒక మంచి హృదయంతో ఈ వాక్యాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తి ఈ సీజన్లో నూతనంగా ఆశ్రయించబడినట్లుగా మాట్లాడుతా ఉన్నాను. మునుపు వారు ఎదుటిన్న ఇత్తడి తలుపులు, ఇనుప గడియల దేవా నాయన, ఏవైతే అవి తెరవబడకుండా ఆగిపోయినాయో అవి ఈరోజు తెరవబడినట్లుగా నేను మాట్లాడుతా ఉన్నాను. శేబాదేశపు రాణి యొక్క వెండి బంగారం వాళ్ళ ఎదురు తేయబడిన గాక. అనుజనుల యొక్క సొమ్ము నీ బిడ్డల దగ్గర తేయబడిన గాక. జనముల యొక్క ఐశ్వర్యం మా వద్దకు తేయబడిన గాక. ఎందుకంటే మేము మీ మహిమను కలిగిన వాళ్ళం దేవ. I decree and declare that your life will be the effulgence of the glory of God in this generation. ఆయన మహిమ యొక్క వైభవాన్ని చూపించే జీవితంగా ఈ తరంలో నీ జీవితం ఉండును గాక. నీ ఆత్మీయ జీవితం మహిమతో ఉంటా ఉంది. నీ ఆర్థిక జీవితం మహిమతో ఉంటా ఉంది. ఆరోగ్యపరంగా నువ్వు ఆయన మహిమతో ఉంటా ఉన్నావు. యు ఆర్ అన్ ఇమ్మోర్టల్ ఇన్ ప్రాసెస్. నువ్వు సియోన్లో నుండి పుట్టావు. దేవుని మహిమలో నుండి నువ్వు పుట్టావు. దేవుని మహిమను ప్రతింపజేసే కుమారుడిగా, కుమార్తెగా ఈ భూమి మీద జీవించబోతా ఉన్నావు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశ్రయించబడినగాక. నిన్ను బట్టి నీ కమ్యూనిటీ ఆశ్రయించబడినగాక. నిన్ను బట్టి నీ ఆఫీస్ ఆశ్రయించబడినగాక. నిన్ను బట్టి నీ కంపెనీ ఆశ్రయించబడినగాక. నిన్ను బట్టి నీ పట్టణం ఆశ్రయించబడినగాక. నిన్ను బట్టి నీ రాష్ట్రం ఆశ్రయించబడినగాక. నిన్ను బట్టి నీ దేశం ఆశ్రయించబడినగాక. దేవుని యొక్క యాజకుడిగా ఈ యొక్క ఆశీర్వాదంతో కూడిన అభిషేకాన్ని నేను మీద విడుదల చేస్తా ఉన్నాను. May you walk in a new season of finances from today in the name of Jesus. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండును గాక.